Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. This is Samir and you're watching a video which is from Chocolate Sam's channel. Today we are going to discuss about how to boost testosterone level. Testosterone అనేది ఒక హార్మోన్. సో మేల్స్లో అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్లో కావచ్చు, ఎట్లా ఇప్పుడు వాళ్ళ పద్ధతిలో కావచ్చు, ఇఫ్ వాళ్ళు ఏమైనా చేయాలన్నా లైక్ అది టెస్టోస్టెరాన్ అయితే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎట్లా అంటే వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, ఎట్లయినా ఏదైనా కావచ్చు. సో ఈ టెస్టోస్టెరాన్ అనేది మనకి మజిల్ బిల్డింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఎవరైతే జిమ్కి పోతారో ఏంది కథ మొత్తం ఉంటుంది. సో నార్మల్ పీపుల్ చూస్తూ ఉన్నా దీని మీద ఒక అవగాహన రావాలంటే చూడండి, లాస్ట్గా చూడండి ఈ వీడియో. సో ఇన్ జనరల్లీ వాట్ ఈస్ టెస్టోస్టెరాన్, హౌ టెస్టోస్టెరాన్ వర్క్స్, హౌ టు బూస్ట్ టెస్టోస్టెరాన్, సో మెనీ డౌట్స్ ఆర్ దేర్. సో మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం టెస్టోస్టెరాన్ అంటే ఏంది. టెస్టోస్టెరాన్ ఈజ్ నథింగ్ బట్ అ హార్మోన్ అండ్ దిస్ హార్మోన్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ మేల్స్. ఇఫ్ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే దీని సిమ్టమ్స్ ఏముంటాయి తెలుసుకుందాం. సిమ్టమ్స్ ఏముంది, ఫటిగ్గా ఫీల్ అవుతారు. ఎట్లా అంటే ఇప్పుడు లేజీగా ఏదైనా పని చేద్దామన్నా చేత కాదు, మొత్తం అసలు ఏ వర్క్ చేయలేం, చేత కాదు, ఊరికనే దమ్ వస్తూ ఉంటుంది, స్ట్రెంత్ ఉండదు, అట్లా మొత్తం ఫీల్ అవుతూ ఉంటారు. మంచిగా ఒక పని మీద ఫోకస్ చేయలేం, అదొకటి. అండ్ మజిల్ లాస్ అవుతాం, అదొకటి. నా మెటబాలిజం కూడా సపోర్ట్ చేయదు. సో ఇవి మొత్తం ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా మనకు ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటే మనకు హెయిర్ ఫాల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్కిన్ క్వాలిటీ కూడా తగ్గుతుంది మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి ఏంది టెస్టోస్టెరాన్. సో ఈ టెస్టోస్టెరాన్ అనేది ఇప్పుడు 30 ఏజ్ వరకు అంటే ఓకే, ఇప్పుడు మంచిగా హైలో ఉంటుంది, మంచిగా పీక్లో ఉంటుంది టెస్టోస్టెరాన్. సో ఇప్పుడు యూత్ కంటే ఓకే. ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మనం 30లోకి ఎంటర్ అవుతామో 30 ఇయర్స్ తర్వాత పర్ ఇయర్ టు ఇయర్ 1% అనేది బాడీలో తగ్గుతూ ఉంటుంది. తగ్గితే ఏమవుతుంది, మజిల్ లాస్ అవుతూ ఉంటాం. అందుకని మనం చాలా అబ్జర్వ్ చేయొచ్చు, ఆఫ్టర్ 30 ఇయర్స్ సో మెనీ మెంబర్స్ హ్యావ్ లెస్ మజిల్ మాస్. అర్థమైంది కదా. ఇఫ్ మనం ఆ టెస్టోస్టెరాన్ అనేది తగ్గకుండా అట్లా మెయింటైన్ చేసుకుంటా పోవాలా, మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఎట్లా అంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం మనం యూత్ ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాం, యూత్లల్లో చాలా మంది ఇప్పుడు చూస్తూ ఉంటాం, యూత్లోనే చాలా మందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇందాక నేనేం సిమ్టమ్స్ చెప్పినో ఆ సిమ్టమ్స్ ఇప్పుడు తెలుస్తున్నాయి మన యూత్లో. ఎందుకు, చాలా పాయింట్స్ కన్సిడర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు యూత్లో చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు, స్మోకింగ్కి అలవాటు, చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో మేజర్గా ఏంటంటే పొద్దున్న లెగకపోవటం, అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే కరెక్ట్ తినకపోవటం. థర్డ్ పాయింట్ ఆల్కహాల్, సిగరెట్స్ ఈ కన్జ్యూమ్ చేయటం. ఈ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది అంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఆ తగ్గిపోతే మీరు ఏం చేయలేరు, అంతే. సో ఇది ఎట్లా బూస్ట్ చేసుకోవాలా, ఏంది కథ, ఇందులో సొల్యూషన్స్ ఏమేమి ఉంటాయి మొత్తం అయితే మాట్లాడుకోబోతున్నాం. మళ్ళీ ఇంటో వచ్చేస్తాను. దిస్ ఈజ్ సమీర్ అండ్ యూర్ వాచింగ్ అ వీడియో విచ్ ఇస్ ఫ్రమ్ చాక్లెట్ సమ్స్ ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈస్ హౌ టు బూస్ట్ టెస్టోస్టెరాన్. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. టెస్టోస్టెరాన్ మన బాడీలో తక్కువ ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించుకోవాలా, సీరం టెస్టోస్టెరాన్ టెస్ట్ అని. సో అది చేయించుకుంటే మనకి ఎంత ఉండాలా, అసలు ఎంత ఉంది అనేది తెలుస్తుంది. యాక్చువల్గా ఎంత ఉండాలంటే 300 to 1000 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్స్ ఉండాలా. అర్థమైంది కదా, 300 to 1000 ఈ మధ్యలో ఉండాలా. ఏంది, నానోగ్రామ్ పర్ డెసిలీటర్స్. ఎంత ఉంటే మీరు కరెక్ట్ ఒక హెల్దీ హ్యూమన్కి ఎంత ఉందో అంత ఉండొచ్చు. బిలో 300 ఉంటే వీ హ్యావ్ సమ్ ప్రొసీజర్స్ టు బూస్ట్ అవర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, లైక్ డైట్ మెయింటైన్ చేయటం అయినా, ఎక్సర్సైజ్ చేయటం అయినా, లైక్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేయటం అయినా, స్లీప్ సైకిల్ని కరెక్ట్ ఫాలో అవటం అయినా, చాలా దారులు ఉన్నాయి మన టెస్టోస్టెరాన్ని బూస్ట్ చేసుకోనికి. ఎట్ ద సేమ్ టైం కార్టిసోల్ లెవెల్ అనేది, కార్టిసోల్ హార్మోన్ అనేది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇందులో. ఎంత కార్టిసోల్ ఉంటే అంత టెస్టోస్టెరాన్ తగ్గుతూ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నట్టు. మనం కార్టిసోల్ హార్మోన్ని ఎంత కంట్రోల్ చేస్తే అంత టెస్టోస్టెరాన్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది లోపల. అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి అంత మంచిగా పీక్లోకి వస్తాయి. కార్టిసోల్ లెవెల్ని ఎంత తక్కువ చేస్తే అంత. ఈ వీడియోలో మనం టెస్టోస్టెరాన్ ఎట్లా బూస్ట్ చేయాలా, ఏమేమి మెథడ్స్ ఫాలో కావాలా అదైతే చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. జస్ట్ 2 మెథడ్స్ చెప్తే ఇందులో మనం టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయడానికి. ఆ 2 మెథడ్స్ పర్ఫెక్ట్ ఫాలో అయితే టెస్టోస్టెరాన్ అనేది మంచిగా పీక్లోకి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మంచిగా హెల్దీ లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు. ఏమాత్రం లీడ్ చేయకుండా ఫస్ట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఏంది కదా, అసలు ఈ టెస్టోస్టెరాన్కి ఎక్సర్సైజ్కి అసలు ఏంది లింక్ అనేది ఆలోచిద్దాం. ఇప్పుడు టెస్టోస్టెరాన్ అనేది ఒక హార్మోన్, ఇంటర్నల్గా ఉంటుంది. అది బూస్ట్ చేయాలన్నా, అది మంచిగా ప్రాపర్గా ఇంత లెవెల్లో ఉండాలన్నా మన యాక్టివిటీ అనేది మ్యాటర్ చేస్తుంది.
ఎట్లా అంటే ఇప్పుడు మనం జిమ్కి పోతున్నాం అనుకోండి, జిమ్కి పోతే ఆటోమేటిక్ మనం ఎక్సర్సైజ్ చేస్తాం, ఏంది మజిల్ ట్రైన్ చేస్తాం. మజిల్ ట్రైన్ చేసినా మనకు టెస్టోస్టెరాన్ అనేది మంచిగా బూస్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఈ టాపిక్లో మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే టెస్టోస్టెరాన్ బూస్ట్ కానీ అసలు ఎట్లా చేయాలి ఏంది కదా. ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాం అర్థమైంది కదా. మజిల్ ట్రైన్ చేస్తే ఆటోమేటిక్ మన టెస్టోస్టెరాన్ అనేది మంచిగా బూస్ట్ అవుతుంది. సో ఎట్లా చేయాలా, ఇంకా మంచిగా స్మార్ట్ వర్క్ చేసుకుంటే టెస్టోస్టెరాన్ ఎట్లా బూస్ట్ చేయాలా అనేది మాట్లాడుకుందాం. టెస్టోస్టెరాన్ బూస్ట్ కావాలంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కాంపౌండ్ మూమెంట్స్ లైక్ కాంపౌండ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు నేనేం చెప్పినా టెస్టోస్టెరాన్ బూస్ట్ కావాలంటే మజిల్ని ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఎన్ని మజిల్ని ట్రైన్ చేస్తే అంత టెస్టోస్టెరాన్ అయితే బూస్ట్ అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ వర్కౌట్స్లో చూసుకుంటే మనం నెంబర్ ఆఫ్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ జాయింట్స్ అండ్ నెంబర్ ఆఫ్ మజిల్స్. ఇప్పుడు ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది పెరిగిందంటే మనకి టెస్టోస్టెరాన్ కూడా ఆటోమేటిక్ పెరుగుతుంది, అంటే తక్కువ వర్క్లో మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది టెస్టోస్టెరాన్. ఇప్పుడు మనం ఈ టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయడానికి ఏదైతే కాంపౌండ్ వర్కౌట్స్ చేయాలో అది మాట్లాడుకుందాం. లైక్ డెడ్ లిఫ్ట్ కావచ్చు, స్క్వాట్స్ కావచ్చు, బెంచ్ ప్రెసెస్ కావచ్చు, ఎక్సెట్రా. ఏదైతే కాంపౌండ్ మూమెంట్స్ ఉన్నాయో, నేను ఐసోలేషన్ మూమెంట్ కూడా తప్పనట్లే. ఏంటంటే ఐసోలేషన్ మూమెంట్లో జస్ట్ వన్ మజిల్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం కాంపౌండ్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అట్లా. అండ్ చాలా రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అంటే స్క్వాట్స్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎట్ ద సేమ్ టైం టెస్టోస్టెరాన్ కూడా మంచిగా బూమ్ పెరుగుతుంది టెస్టోస్టెరాన్. సో ఇది మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల యూజ్. సో అర్థమైంది కదా. మీరు టెస్టోస్టెరాన్ మంచిగా ఇంక్రీజ్ చేయాలా, మంచిగా హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయడం పక్కా. లైక్ ఎక్సర్సైజ్ అని కాదు, అవుట్డోర్ యాక్టివిటీ చేయండి, లైక్ వాకింగ్, లేకుంటే ఏదో ఒకటి గేమ్ ప్లే లైక్ షటిల్, బాక్సింగ్, ఏదో ఒకటి చేయొచ్చు. బట్ మీ బాడీకి పని చెప్తే ఎప్పుడైతే ప్రోటీన్ సింథసిస్ జరుగుతుందో అప్పుడు మీ టెస్టోస్టెరాన్ అనేది ఆటోమేటిక్ బూస్ట్ అవుతుంది. సో మనమైతే ఎక్సర్సైజ్ గురించి ఒక క్లారిటీ వచ్చింది, అది మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ డైట్. ఇప్పుడు డైట్ అనేది ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు టూ పర్సన్స్ తీసుకున్నాం, ఏబి. ఆ ఏబిలల్లా ఇంటర్నల్ హెల్త్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క ఉంటుంది, డిఫరెంట్. అర్థమైంది కదా. సో డైట్ తీసుకునే ముందు వాళ్ళకి ఇంటర్నల్ చెకప్ అనేది ఇంపార్టెంట్. మరీ డెప్త్గా పోతే లైక్ ఇప్పుడు సినీ ఫీల్డ్లలో ఇంతే ట్రైన్ చేసేటోళ్ళు, ఇప్పుడు ట్రైనర్స్ ఉంటారు కదా సినీ ఫీల్డ్లలో, లేకుంటే మంచిగా హై పెయిడ్ యాక్టర్స్, లేకుంటే మంచి పెద్ద క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా డైట్ ప్లాన్ సజెస్ట్ చేసేటప్పుడు, లేకుంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ ఏమైనా ప్లాన్ సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ మొబిలిటీ లెవెల్స్ ఎట్లున్నాయి, వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ ఎట్లుంది అని మొత్తం చెకప్ అయితే చేసి వాళ్ళకి డైట్ ప్లాన్ అనేది ఇస్తారు. సో ఇట్లా పోతే ఓకే. ఇఫ్ ఇట్లా పోలేం, ఎందుకు బ్రో మరింత సినిమా చేస్తాను, నార్మల్గా చెప్పు అని అంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు 10 మెంబర్స్లో 8 మెంబర్స్కి వర్తిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు సర్టెన్ ఇట్లా డైట్స్ ఉన్నాయి, ఇన్ని క్యాలరీస్లా ఇన్ని ఫుడ్స్ ఇట్లా తినొచ్చు అని. పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఓట్స్, ఇట్లా మధ్యాహ్నం మీల్ ఎగ్స్, చికెన్, ఇట్లా టైం టు టైం ఇట్లా సంథింగ్ ఇట్లా డైట్ ఉంటుంది, అది కూడా మెయింటైన్ చేయొచ్చు. బట్ 10 మెంబర్స్లో 8 మెంబర్స్కే రికమెండ్. అదేగా మిగతా 2 మెంబర్స్కి ఎందుకు కాదంటే వాళ్ళకి ఇంటర్నల్ హెల్త్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమేమి డెఫిషియన్సీ ఉందో తెలియదు, అట్లా మొత్తం చెక్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైంది కదా. సో ఏం ప్రాబ్లం లేదు, భయపడకుండా తీసుకోవచ్చు. ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సెక్టార్కి ఈ సెక్టార్కి, అర్థమైంది కదా. సో డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నామా. ఇప్పుడు టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయాలంటే చాలా ఫుడ్స్ ఉన్నాయి, లైక్ ఎగ్స్ కావచ్చు, మీట్ కావచ్చు, చికెన్ కావచ్చు. ఏదైతే మన బాడీకి రిక్వైర్మెంట్ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ అనేది టైం టు టైం మంచిగా పంపించి మంచిగా డైలీ యాక్టివిటీ చేస్తే ఆటోమేటిక్ టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో 2 మెథడ్స్. లైక్ ఫస్ట్ మెథడ్ ఈస్ ట్రైనింగ్, సెకండ్ మెథడ్ ఈస్ ఫాలోయింగ్ డైట్. ఇప్పుడు ట్రైనింగ్ సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ట్రైనింగ్ చేయాలా, పక్కా చేయాల్సిందే. ఇప్పుడు సెకండ్ ఏంటంటే డైట్ మంచిగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీ బాడీకి ఎన్ని గ్రామ్స్ అయితే కార్బోహైడ్రేట్స్ కావాలో, ప్రోటీన్స్ కావాలో, ఫ్యాట్స్ కావాలో అది మొత్తం మంచిగా తీసుకోండి. మైక్రోస్ కూడా మ్యాటర్ చేస్తాయి, లైక్ మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా మంచిగా తీసుకోవాలా టు లీడ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈ డైట్ ప్లాన్లా, లైక్ ఈ డైట్ మెథడ్లో మనం ఏదైతే ఫుడ్స్ తినాలో దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. సో స్టార్టింగ్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఫుడ్ అంటే లైక్ ఫుడ్ కూడా కాదు, ఇట్ ఈస్ అ లిక్విడ్ విచ్ ఈస్ నేమ్డ్ బై ఫ్యాట్. ఘీ అనేది ఒక మంచి సబ్స్టాన్స్ విచ్ హ్యావ్ ఫుల్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఏంటంటే ఇది ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు. ఇది ఎక్కువ ఎందుకు కన్జ్యూమ్ చేయొద్దో చెప్తా. ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మీకు మొత్తం ఫ్యాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంత పోర్షన్ అనేది మెయింటైన్ చేయండి. ఘీ ద్వారా మంచిగా యూజెస్ ఉన్నాయి. సో కన్జ్యూమ్ ఇట్. ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్యాట్ ఐటమ్ తీసుకుంటే మంచి. సో
ఈవెన్ దట్ ఈస్ సాచురేటెడ్ ఫ్యాట్, బట్ వీ హ్యావ్ మోర్ హెల్త్ బెనిఫిట్స్ ఫ్రమ్ దట్. అర్థమైంది కదా. అది సాచురేటెడ్ ఫ్యాట్ ఐటమ్ అయినా దాని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనకి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ ఫ్యాట్ ఐటమ్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తే మన హార్మోన్ లెవెల్స్ అనేటివి మంచిగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మన హార్మోన్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారో దానికంటే 1 hour బిఫోర్ యూ హ్యావ్ టు మిక్స్ ఘీ విత్ మిల్క్. పాలతో ఘీని కలిపేసి నార్మల్గా వేడి చేసేసి తాగేయండి. నార్మల్గా పాలు ఎట్లా వేడి చేస్తారు అట్లా. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మస్ట్ యూ ట్రై ఇట్. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఫ్రూట్స్ అనేది మంచిగా ఫైబర్ సోర్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యావ్ మోర్ హెల్త్ బెనిఫిట్స్ లైక్ ఇట్ ప్రజెంట్స్ మల్టీవైటమిన్స్ ఎక్సెట్రా. అందులో వైటమిన్స్ ఉంటాయి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ బాడీకి ఏదైనా లైక్ ఫ్రూట్స్ అని కాదు, ట్యాబ్లెట్స్ అయినా ఏదైనా ఫుడ్ ఐటమ్ అయినా ఓవర్ డోస్ ఇస్తే అది ప్రతిది ఒకటి కాజెస్ డ్యామేజ్. ఫ్రూట్స్లలో సుక్రోస్, ఫ్రక్టోస్ ఉంటుంది. ఈ ఎక్కువ కన్జ్యూమ్ చేసినా మంచిది కాదు. సో లిమిట్గా కన్జ్యూమ్ చేయాలా. ఎట్లాంటి ఇప్పుడు ఫ్రూట్స్ మంచిది అట్లాని ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు. అట్లా ఫ్రూట్స్, ఘీ, ఎట్ ద సేమ్ టైం లీఫీ వెజిటేబుల్స్ ఈ కన్జ్యూమ్ చేస్తే మీ టెస్టాస్టెరాన్ అనేది అట్లా. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం మాస్టర్బేషన్ గురించి మాట్లాడుకుందాం. టెస్టాస్టెరాన్కి మాస్టర్బేషన్కి అసలు లింక్ లేదు. లైక్ టెస్టాస్టెరాన్ అనేది ఇటు ఉంటే మాస్టర్బేషన్ అనేది ఇటు ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం మాస్టర్బేట్ చేస్తే టెస్టాస్టెరాన్ అనేది తగ్గదు. అది ఎట్లా వర్క్ చేస్తుందో దాని మీద మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో స్టే ట్యూన్. అండ్ మనమైతే 2 మెథడ్స్ మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం అసలు టెస్టాస్టెరాన్ లేని వాళ్ళు ఇట్లా ఇది చేయాలా. ఇప్పుడు టెస్టాస్టెరాన్ తగ్గొద్దు అంటే ఏం చేయాలా. లైక్ ఇప్పుడు యూత్లలో చూసుకుంటే చాలామంది ఆల్కహాల్కి, స్మోకింగ్కి చాలా అలవాటు పడ్డారు. స్మోకింగ్ అనేది చాలా అసలు టెస్టాస్టెరాన్ లెవెల్స్ని తగ్గిస్తుంది స్మోకింగ్. ఎట్ ద సేమ్ టైం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే మీ మెటబాలిజం అనేది స్లో అయ్యి చాలా డిహైడ్రేట్ అయ్యి బాడీ అది కూడా మొత్తం మీ టెస్టాస్టెరాన్ లెవెల్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. సో ఆల్కహాల్ అండ్ సిగరెట్ ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇఫ్ మీకు అలవాటు ఉంటే మెల్లమెల్లగా ఆపేయండి, మానేయండి. ఎందుకంటే అసలు ఆల్కహాల్కి, సిగరెట్కి, జిమ్కి అసలు పడదు. దిస్ 2 ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది చేసుకుంటే ఇది చేస్తా అంటే డైరెక్ట్ హార్ట్ అటాక్ వచ్చి పోతారు. ముందే చెప్తాను. ఇఫ్ మీరు సిగరెట్ తాగితే తాగండి, ఇది ముట్టకండి జిమ్ని. ఇఫ్ మీరు జిమ్ చేయాలని ఉంటే సిగరెట్ ఆపండి. ఇది చేసుకుంటే ఇది చేస్తా అంటే యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు గెట్ హార్ట్ అటాక్. అర్థమైంది కదా. సో ఇది గైస్ ఇవాళైతే కథ. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇవాళైతే మనం ఈ వీడియోలో మనం హౌ టు బూస్ట్ టెస్టాస్టెరాన్ గురించి మాట్లాడుకుందాం. అసలు సింటమ్స్ ఏముంటాయి, ఎట్లా బూస్ట్ చేయాలా, ఏ మెథడ్స్ ఉంటాయి, ఎట్లా తగ్గకుండా ఉండాలా, అసలు ఎంతెంత ఉండాలా, అది మొత్తం అయితే మాట్లాడుకుందాం మనం. సో నెక్స్ట్ వీడియోలో మనం మాస్టర్బేషన్ గురించి అయితే టాపిక్ మీద తీస్తా కూడా లైక్ 1 or 2 డేస్లో వచ్చేస్తుంది. మేక్ షూర్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు నో అండ్ టు గెట్ నోటిఫైడ్ అబౌట్ ద టాపిక్. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అనేది ఆన్లో ఉంచుకోండి. ఆన్లో ఉంచుకుంటే ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే నేను ఏదైనా టాపిక్ మీద అప్లోడ్ చేస్తానో ఆ వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వచ్చి డైరెక్ట్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. అర్థమైంది కదా. అప్పుడైతే మీరు దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఇఫ్ అది నోటిఫికేషన్ ఆఫ్ ఉంటే మీ పేజ్లో కూడా రికమెండ్ కాదేమో నా వీడియో, చెప్పలేం. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది లూజ్ అవుతారు మీరు. సో ఇది రీజన్. లైక్ చేయండి వీడియోకి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ టెస్టాస్టెరాన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ ఈ వీడియో షేర్ చేస్తే వానికి ఏమైనా యూజ్ ఉంటుంది అని అనుకుంటే మీరు నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడైతే ఈ వీడియోని చూస్తారో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ మనం 2 or 3 డేస్లో చేసి అప్లోడ్ చేద్దాం. సో స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.